హలో అండి, అందరికీ నమస్కారం అండి. దేవి నవరాత్రుల్లో రెండో అలంకరణ ఏంటో తెలుసుకుందామండి. అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ మంత్రం జపించాలి, ఏ పువ్వులతో పూజ చేయాలో మనం తెలుసుకుందామండి. విజయవాడలో దుర్గాదేవి నవరాత్రుల్లో రెండో అలంకరణ శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారండి. శ్రీశైలంలో బ్రహ్మరాంబికా దేవికి బ్రహ్మచారిణి దేవిగా అయితే అలంకరిస్తారండి. మనకి విజయవాడలో జరిగే కనకదుర్గమ్మ గుడిలో రెండో అలంకరణ వచ్చేసి శ్రీ గాయత్రి దేవిగా అయితే అలంకరిస్తారండి. ఈ సంవత్సరం అక్టోబర్ 4 శుక్రవారం రోజున విధిగా తిథి వచ్చిందండి. ఆ రోజు నక్షత్రం వచ్చేసి చిత్త నక్షత్రం అనమాట. మనకు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అండి. ఉదయం 5-6 నుంచి 8-15 వరకు పూజ చేసుకోవచ్చండి. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 9:03 నుంచి 10:30 లోపు అయితే పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ సమయంలో మనం పూజ మొదలుపెట్టి సమయం అయిన తర్వాత కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా దీపారాధన వెలిగించాలండి. తిరిగి సాయంత్రం పూజ చేసేవాళ్ళండి సాయంత్రం 5:59 నుంచి 6:30 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. మనకి విజయవాడలో దేవి నవరాత్రుల్లో రెండో అలంకరణ అండి. శ్రీ గాయత్రి దేవిగా అయితే అలంకరిస్తారు. అమ్మవారు మనకి ఆ రోజు నారింజ రంగు చీర అండి, కనకాంబరం రంగు చీరలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారండి. ఆ రోజు మనం అమ్మవారికి తామర పువ్వులు లేదా కలవ పువ్వులతో పూజ అనేది చేయాలన్నమాట. ఇలా అండి అమ్మవారు మనకి కనకాంబరం నారింజ కలర్ రంగులు అయితే అలంకరిస్తారు, దర్శనం ఇస్తారు. అమ్మవారికి తామర పువ్వులు కలవ పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. దగ్గరలో పువ్వులు దొరికితే మాత్రం ఆ పువ్వులతో పూజ చేసుకోండి. గాయత్రి దేవికి చాలా ఇష్టమైన పువ్వులు. మనకి అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఏంటంటే అల్లపు గారెలండి, కొబ్బరి అన్నం, నిమ్మకాయ పులిహార అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజు మనం గాయత్రీదేవికి మంత్రం అండి పూజ చేసుకునేటప్పుడు ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇలా గాయత్రీదేవికి మంత్రం చెప్పుకుంటూ మనము 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలండి. మన మనసులోనే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ పూజ అనేది చేసుకోవాలన్నమాట. గాయత్రీదేవికి 5 ముఖాలు అయితే ఉంటాయండి, పంచముఖాలు అని చెప్పి అంటారు. అమ్మవారికి పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితం దక్కుతుందండి. ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి అన్నమాట. ఇలాగా మనకి దేవి నవరాత్రుల్లో రెండో అలంకరణ మనకి శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం, ఏ నైవేద్యం సమర్పించాలి, అమ్మవారికి ఏ పువ్వులతో పూజ చేసుకోవాలి, ఏ మంత్రం జపించాలో తెలుసుకున్నారు కదండి. ఇలాగే నేను ప్రతిరోజు ఒక అలంకరణ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. రోజు అమ్మవారి అలంకరణలు, నైవేద్యాలు, మంత్రాలు, పువ్వులు, అమ్మవారు ఏ రంగు చీరలు దర్శనమిస్తారో నేను మీకు ముందుగానే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.